గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా పరచూరు మండలంలోని వంకాయలపాడు గ్రామం సమీపంలో కప్పలవాగు వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇంకొల్లు పరచూరు ప్రధాన రహదారిపై ఈ వాగు ప్రవహిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయంగా ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు. బస్సులు ఇదేమో 2 వీలర్స్ వెళ్ళేది. బాగా చూడండి అట్ట. పడతావు సార్. దాని అదే మేము స్వర్ణం ఛానల్ నుంచి వస్తాం. స్వర్ణం పోయితే పోయి స్వర్ణం నుంచి రావాల్సింది. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ పూర్వ విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో చీరాల హై స్కూల్ నందున్న సరస్వతీదేవి విగ్రహానికి మండపం నిర్మించి అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెటింగ్ యార్డు చైర్మన్ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్, పోలుదాసు రామకృష్ణలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, దోగిపర్తి వెంకట సురేష్, చీమకుర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇటే నా వైపే తిరిగి అటు తిరిగితే ఏమొస్తుంది? ఎవరు చెప్పేది వాళ్ళు తెలియాలి. 1939 మాట్లాడద్దంటే మాట్లాడతారు. అటు వెళ్ళి మాట్లాడుకోండి. మందిరం ఏర్పాటు చేసిన వాకర్స్ సభ్యులకి, మరి ఎక్కడ మన భారతదేశం, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ మన అంత స్థాయిలో వెళ్తున్నారంటే ఈనాడు విద్య యొక్క విలువ ప్రతి వాళ్ళు తెలుసుకున్నారు. ఆఖరి లేబర్ కూడా తెలుసుకున్నారు అన్నమాట. ఆఖరి వీళ్ళు వచ్చిందే లేబర్ కూడా మేము అబ్బాయి చదువుతున్నాడు, బీటెక్ చదువుతున్నాడు అంటారు. అంటే వాళ్ళ గురించి మనం నిరాశపరచడం కాదు, చదవాలి, ప్రతి వాళ్ళు చదవాలి. చదువులోనే విజ్ఞానం ఉంది, చదువులోనే శాస్త్రం ఉందన్నమాట. కాబట్టి మనందరూ కూడా ఈ విద్య యొక్క ఇంట్రెస్ట్ మన పిల్లలకు కూడా చూపించి, ఘనతగా చెప్పినట్టు కూడా విద్య మీద ప్రతి వాళ్ళు కూడా నెక్స్ట్ చూపి మనం బాగుపడతాయి, సమాజాన్ని కూడా బాగుపడతారు. మన ఇరుగు పొరుగు కూడా బాగు చేయాలి. వాళ్ళు లేబర్ ఉంటారు, వాళ్ళు తెలియ విద్య
వాళ్ళకు కూడా మనం చెప్పి వాళ్ళని కూడా మనల్ని గ్యాదర్ చేపించి వాళ్ళని కూడా మనం చేపించి మన భారతదేశ సౌభాగ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలి అని చెప్పి నేను మీ అందరూ విన్నవిస్తున్నాను. చిన్న శ్లోకం ఫాలో తీసుకున్నాను. జనార్దన్ గారు ఇప్పుడే చెప్పారు, వాళ్ళ అమ్మగారు మా టీచర్ గారు రెడ్డినెస్ గారు ఎలిమెంటరీ స్కూల్లో, అలానే యంగ్ టర్క్స్ యూత్ ఫ్రెండ్స్ ఇక్కడ కార్యక్రమం నిర్వహించి సరస్వతి దేవి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాలక్రమేణా ఎండకి ఎండి వానక తడిసి పగుళ్ళిచ్చేసి జనక రింగు కూడా ఊడిపోవడం జరిగింది. దోగుపర్తి వెంకట సురేష్ గారికి దీనికి పైన సెంటర్ గా ఏదైనా గొడుగు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాకర్స్ అసోసియేషన్ బ్రేక్ లో వచ్చి వారు చెప్తే అప్పుడప్పుడు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చేసి డొనేషన్స్ ప్రకటించారు. దానికి దాదాపు ఇప్పటికి 90,000 రూపాయలు ఖర్చు అయింది. దీన్ని సర్వాంగ సుందరంగా ఈ మండపాన్ని తీర్చిదిద్దటానికి ముఖ్య కారణం సైకిల్ షాప్ వీర హనుమాన్ సైకిల్ షాప్ సాంబశివరావు గారు, గోపు సాంబశివరావు గారు ముఖ్య కారకులు. వారికి ఆ బాధ్యత ఒప్పచెప్పాం. వారు బేగారు వేస్తే మాట్లాడి ఈ రోజు మన వాకర్ అసోసియేషన్ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామండి. మన దోగుపర్తి సురేష్ గారు వచ్చి ఆ రోజు మన వాకర్స్ అసోసియేషన్ దగ్గర మనం ఇక అమ్మవారు ఎండకెండి వానకి తడుస్తుంది పీటల వారింది విగ్రహం కూడా ఆ రోజు మేమేదో పూర్వ విద్యార్థుల సంఘం తరఫున దీన్ని ఇక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాము కనుక దానికి ఒక నీడ ఇస్తే బాగుంటుందని ముందు పెద్దది అనుకోకుండా చిన్నదని దిగినా కూడా అమ్మది ఏది మొత్తానికి ఏమైనా ఘనంగా చేయించుకుంది. అందువల్ల ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన దోగుపర్తి సురేష్ గారికి, దీనికి సహకరించిన మన వాకర్స్ మిత్రులందరికీ, మన ఎన్ఆర్ఎన్ హై స్కూల్లో చీరాల ప్రాంతంలో సరస్వతీదేవి విగ్రహాన్ని గతంలో స్థాపించిన ఇబ్బందులు నీడ లేదు అనే సదుద్దేశంతో, విగ్రహం పాడవుతుందన్న సదుద్దేశంతో మరి ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి అందరికీ అభినందనీయం. కారణం ఏంటంటే మనం అన్ని కూడా మన కుటుంబాన్ని పట్టించుకుంటూ పరిసరాల్లో ఏం జరుగుతుందో అవన్నీ కూడా పట్టించుకుంటూ బాగోగులు మరి సంఘ విద్రోహ శక్తులను కూడా మనం ఎదుర్కొనే అన్ని మంచి పనులు కూడా మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ విఘ్నులు ఎంతో మంది, మరి ఆ సరస్వతి కృపా కటాక్షాలు లేనిదే ఏమీ జరగదు. ఎందుకంటే నేనే ఉదాహరణ. అందులో బేసిక్ లో మేము విద్యని అంత పట్టించుకో. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని కర్లపాల ప్రభుత్వ వైద్యశాల ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కర్లపాలెం ప్రభుత్వ వైద్యశాల నుంచి ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆశా, ఆరోగ్య, హాస్పిటల్ సిబ్బంది మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వైద్యులు సుహానా బేగం, సూపర్వైజర్ ఇస్సాకు, పిహెచ్ఎన్ ప్రభావతి, హెచ్వి ప్రభావతి, ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాకు మొత్తం చేయి కలుపుదాం, చేయి కలుపుదాం. ప్రతి శుక్రవారం దోమల నియంత్రణ, చేయి కలుపుదాం, చేయి కలుపుదాం, చేయి కలుపుదాం. ఆరోగ్యమే 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 ఆరోగ్యమే. చిన్న కాటు చిన్న కాటు చిన్న కాటు చిన్న కాటు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సంబంధించి కర్లపాలెం పిఎస్సి వైద్య సిబ్బంది, మెడికల్ ఆఫీసర్ గారు, మేమంతా ఏఎన్ఎంస్, ఆశాలు, ఎమ్మెల్యేలు మేమంతా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ డెంగ్యూ వ్యాధి అనేది దోమ కాటు వలన వచ్చింది. ఈ దోమలు అరికట్టే మనకి డెంగ్యూ కానీ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు వ్యాధులు ఈ దోమల పుట్టడం వల్ల వస్తాయి. కాబట్టి ఈ దోమలు నిర్మూలించాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు
కొండ పెంకులు కానీ, కొబ్బరి బోండాలు కానీ, పాత టైర్లు, కూలర్లు, ఫ్రిడ్జుల్లో వాటర్ నిల్వ ఉండకుండా చూసుకుంటూ ఉండాలి. ప్రతి వారం ఫ్రైడే అందరూ పాటించి నీటిని శుభ్రంగా ఉంచుకుంటే దోమలు పెరగకుండా ఉంటాయి. దోమలు పెరగకుండా ఉండటం వల్ల మనం డెంగ్యూ ఇలాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ విషయాలను మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ చేరవేయవలసిందిగా BSC నుంచి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాపట్ల పట్టణంలోని దివ్యాంగుల అవసరాన్ని నెరవేర్చండి వేగసేన నరేంద్ర వర్మ అన్నారు. ఈ రోజు బాపట్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి కార్యాలయంలో జరుగుతున్న ప్రజా దర్బార్లో బావుపురి సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మని కలిసి నియోజకవర్గ దివ్యాంగుల సమస్యల మీద వినతి పత్రాన్ని అందజేశారు. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. నమస్తే, నా పేరు గోగన ఆదిశేషు, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా ఒక కూటమి ప్రభుత్వంలో మా ఒక కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దివ్యాంగుల ఒక సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా దీనిలో భాగంగానే ఈరోజు బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని ఈరోజు కలిసి మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులకి మరి 3 మండలాల్లో కూడా ఉపకరణాలు అందించాలని, దీనిలో భాగంగానే ఉపాధి హామీ పథకంలోనే 100 రోజులు దివ్యాంగులకి ఉపాధి హామీ పథకం కల్పించాలని, అదేవిధంగా దివ్యాంగులకి బాపట్ల నియోజకవర్గ పరిధిలో కమ్యూనిటీ భవనాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద నేను దివ్యాంగుల ఒక ఉపకరణాలు కానీ, ఉపాధి హామీ పథకం కానీ, కమ్యూనిటీ భవనం మీద కూడా నేను దీని మీద ఆలోచన చేసి త్వరలో దీని గురించి ఆలోచన చేసే మార్గంగా ఆలోచిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు తెలియజేసి ఉన్నాడు. దీని మీద మా ఒక బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ గారు మరి దివ్యాంగుల ఒక సమస్యలను వెంటనే పరిష్కరించే మార్గంగా ఆలోచన చేయాలని చెప్పి మా ఒక కూటమి ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ గారిని కోరుతూ ఉన్నాం. దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.